హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం అనుక్షణం కంట రేపే ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. నో మర్సీ మూవీ 2010 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.4 అవుట్ ఆఫ్ 10. ఇక ఈ మూవీ వన్ లైనర్ చెప్తే కథ మొత్తం స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో డైరెక్ట్ గా కథలోకి వెళ్దాం. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వీళ్ళు పక్షుల ఫొటోస్ తీసేందుకు నది దగ్గరికి వస్తారు. అక్కడున్న ఒక డెడ్ బాడీని చూసి షాక్ అయిపోతారు. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కట్ చేస్తే మూవీ హీరోని చూపిస్తారు. పేరు కాంగ్. ఇతను ఒక క్రైమ్ ప్రొఫెసర్. డెడ్ బాడీలని పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్స్ ఇస్తుంటాడు. త్వరలోనే రిటైర్ అవ్వబోతున్న హీరోకి మిగతా లైఫ్ ని అబ్రాడ్ లో ఉన్న తన కూతురుతో స్పెండ్ చేయాలి అనుకుంటాడు. ఆమె దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడే సొంతూరికి వస్తుంది. సో ఇప్పుడు హీరోకి లాస్ట్ క్రైమ్ కేసు వస్తుంది. ఇందాక చూసిన డెడ్ బాడీని హీరో పోస్ట్ మార్టం చేయాలి. క్రైమ్ స్పాట్ కి పోలీసులు, మీడియా వాళ్ళు చాలా మంది వస్తారు. ఇప్పుడే మనకు డిటెక్టివ్ మిన్ ని చూపిస్తారు. ఈమె ఒకప్పుడు హీరో స్టూడెంట్. డౌట్స్ వచ్చినప్పుడల్లా తన హీరో ఇంటికి వెళ్లి మరీ సబ్జెక్ట్స్ గురించి అడిగేది. ఇప్పుడు పోలీస్ గా జాబ్ వచ్చింది, కానీ సీనియర్ సీమిని తొక్కేస్తుంటారు. చాలా తెలివైనది. లక్కీగా ఈ కేసుతో చీఫ్ వద్ద మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటుంది. హీరో డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే కిల్లర్ డెడ్ బాడీని 6 పీసులుగా కట్ చేసి ఉంటాడు, కానీ ఒక చేతిని పట్టుకొని పోయి ఉంటాడు. బాడీ ముక్కులో గ్రానైట్ పీసులు దొరుకుతాయి. కిల్లర్ తల మీద బలంగా కొట్టాడు అండ్ ఆ ఫోర్స్ కి మొహం కింద ఉన్న గ్రౌండ్ కి తాకింది. గ్రౌండ్ లో గ్రానైట్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో హత్య జరిగింది, కానీ బాడీలోని బ్లడ్ ని తుడిచివేసేందుకే ఉప్పు సముద్రం వద్ద కడిగి ఉంటాడు కిల్లర్. తర్వాత కిల్లర్ నది బిగిన్ అయ్యే ప్లేస్ లో బాడీని ముక్కలుగా కట్ చేసి పడేస్తాడు. ఈ కేసు సిటీలో సెన్సేషన్ అవుతుంది. చనిపోయింది కాలేజ్ అమ్మాయి అయిన ఓహ్ అని పోలీసులు నిర్ధారణ చేస్తారు. హీరో పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. ఇంత మంచి బాడీ ఉన్న అమ్మాయిని ఇలా చూడటం నిజంగా బాధాకరం అంటాడు. అప్పుడే మిన్నుండి డెడ్ బాడీని 3 లొకేషన్స్ లోకి తీసుకువెళ్లాడంటే ఆ 3 లొకేషన్స్ గురించి కిల్లర్ ఏదో మనకు చెప్పాలి అనుకుంటున్నాడని అంటుంది. వెంటనే చీఫ్ పోలీస్ టీంలని డివైడ్ చేసి అందరినీ ఒక్కో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లి మిగిలిన చేతిని కనిపెట్టమని ఆర్డర్స్ ఇస్తాడు. ఎన్ని ఫ్యాక్టరీస్ ని ఇన్వెస్టిగేట్ చేసినా నో యూస్. కానీ లాస్ట్ లో ఒక ఇల్ సియాంగ్ అనే సిమెంట్ ఫ్యాక్టరీని వెతికితే మిగిలిన చేయి బయటపడుతుంది. వర్కర్స్ అందరూ షాక్ లో ఉండిపోతారు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద లీ అనే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ నేతృత్వంలో స్ట్రైక్ జరుగుతుంది. గవర్నమెంట్ కరెమ్ అనే నదికి అడ్డుకట్ట వేస్తారు. దాన్ని తీసేయాలని చెప్పి ఈ స్ట్రైక్ ని చేస్తారు. కానీ గవర్నమెంట్ వీళ్ళ గురించి ఆలోచించదు. క్రైమ్ స్పాట్ లో దొరికిన కిల్లర్ ఫుట్ ప్రింట్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపితే ఇది ఒక హ్యాండిక్యాప్డ్ కాలు అండ్ మోర్ ఓవర్ అతని ఏజ్ 25 నుండి 30 ఇయర్స్ వరకు ఉండి ఉండొచ్చు అని ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇమేజ్ లో కిల్లర్ చేతి కర్ర ప్రింట్ కూడా కనిపిస్తుంది. మిన్ కి ఒకరి మీద అనుమానం వస్తుంది. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అయిన లీయే కిల్లర్ అని మిన్ అనుకుంటుంది. అతను కూడా హ్యాండిక్యాప్డ్ అండ్ అతను కూడా సిమెంట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కి అబ్జెక్షన్ చెప్పిన వాడే. ఇక మిన్ లీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. 2 ఏళ్ల కింద లీ ఒక క్రైమ్ నావెల్ ని రాసి ఉంటాడు. గవర్నమెంట్ కరీం నది వద్ద కట్టిన బ్రిడ్జ్ వల్ల చాలా మంది మత్స్యకారుల జీవితాలు ఆగమైపోయినాయి. లీ తండ్రి కూడా చేపలు పట్టేవాడే. జీవనం కష్టమవడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోతాడు. లీ చెల్లి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. లీకి కరీం నది అంటే చాలా ఇష్టం. దానికి అబ్సెస్ అయిపోయిండు. కరీం నది ప్రవాహం గ్రీక్ దేవత అయిన వీనస్ రూపంలో ఉంది. ఆ నదిని బ్రిడ్జ్ పేరు మీద ఫస్ట్ నడుముని కట్ చేశారు. తర్వాత రీక్లమేషన్ ప్రాజెక్ట్ పేరు మీద కాళ్ళని కట్ చేశారు. ఇప్పుడు ఇంకా రివర్ ప్రాజెక్ట్ మీద 6 పీసులుగా కట్ చేస్తున్నారు. వీనస్ దేవతని ముక్కలుగా చేస్తున్నారు. నేను ఇలా చేసిన మూర్ఖులకి బుద్ధి చెప్పి రివెంజ్ తీసుకుంటా అని లీ ఆ నోవెల్లో పేర్కొని ఉంటాడు. అంటే బేసిక్ గా గవర్నమెంట్ కరీం నది మీద చేసిన అండ్ చేయబోతున్న యాక్టివిటీస్ వల్ల పక్కనే జీవిస్తున్న కుటుంబాలు నాశనం అవుతుంటాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకే లీ నేతృత్వంలో గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా స్ట్రైక్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈ నోవెల్ ని చదివిన డిటెక్టివ్ మిన్ కి బ్రిడ్జ్ మీద పగ కోసమే లీ హత్య చేశారని క్లారిటీ వస్తుంది. అండ్ లీ ఫుట్ ప్రింట్స్ కూడా క్రైమ్ స్పాట్ లో దొరికినాయి. సో డిటెక్టివ్ మిన్ అండ్ గ్యాంగ్ లీని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటారు. లీ కూడా తనే హత్య చేసినట్టు ఒప్పుకుంటాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. లీ కొంచెం సేపు కూడా డిఫెండ్ చేసుకోకుండా అప్పుడే క్రైమ్ చేసినట్టు ఒప్పుకుంటాడు. ఇప్పుడే మనకు హీరోని చూపిస్తారు. ఇతను తన కూతురు అబ్రాడ్ నుండి వస్తుండటంతో పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. ఎంత వెయిట్ చేసినా కూతురు మాత్రం రాదు. అప్పుడే ఒక అన్నోన్ పర్సన్ హీరో దగ్గరికి వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్లిపోతాడు. అది పోలీస్ కస్టడీలో ఉన్న లీయే పంపి ఉంటాడు. అందులో హీరో కూతుర్ని కిడ్నాప్ చేసి తీసిన ఫొటోస్ ఉంటాయి. నన్ను కలవకపోతే నీ కూతుర్ని లేపేస్తా అని లీ మెసేజ్ పంపుతాడు. అప్పుడే హీరోకి మిన్ కాల్ చేసి
కిల్లర్ దొరికాడు. లీయే కిల్లర్ అండ్ క్రైమ్ చేసినట్టు ఒప్పుకున్నాడు. బాడీని పీసులుగా కట్ చేయడానికి వాడిన ఎలక్ట్రిక్ బ్లేడ్ ని వెతికాం. దాన్ని ల్యాబ్ కి కూడా పంపినాం. రిజల్ట్ రాగానే లీని వారెంట్ తో జైల్లో వేయాలని చెప్తుంది. ఇది విన్న హీరో వెంటనే ఉరుక్కుంటూ వెళ్లి కస్టడీలో ఉన్న లీని కలుస్తాడు. హీరో ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేసావు చెప్పు అని అడుగుతాడు. నువ్వు నన్ను ఈ హత్య నుండి బయటపడి నీ కూతుర్ని వదిలేస్తా లేకుంటే చంపేస్తా అని లీ వార్నింగ్ ఇస్తాడు. లీ హీరో కూతురికి కాల్ చేసి హీరోతో మాట్లాడిస్తాడు. నాన్న వీళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, కాపాడండి అని మాట్లాడి పెట్టేస్తుంది. ఇక హీరో ఇది విని లీని కొడతాడు. నా కూతురికి ఏమైనా జరగాలి, నిన్ను నరకేస్తానా కూడా కానీ హీరో అంటాడు. లీని హీరో ఈ హత్య కేసు నుండి బయటపడేయాలి. కానీ ఆల్రెడీ లీయే ఈ హత్య చేసినట్టు కన్ఫెస్ చేసేసాడు. అండ్ బాడీని కట్ చేసిన దానికి వాడిన ఎలక్ట్రిక్ బ్లేడ్ కూడా మిగతా చెయ్యి దొరికిన ప్లేస్ దగ్గరే దొరికింది. దాని మీద ఉన్న ఓ అమ్మాయి రక్తాన్ని ఇంకా లీ ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేస్తే లీయే కిల్లర్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక దీంతో లీని బయటపడేయడం చాలా కష్టం. కానీ తన కూతురు కోసం క్రైమ్ ప్రొఫెసర్ అయిన హీరో ఒక ప్లాన్ వేస్తాడు. బాడీలని పోస్ట్ మార్టం చేయడానికి వాడిన స్కాల్పెల్ బ్లేడ్ తో హీరో తన పెంపుడు కుక్కకి ఘాటు వేస్తాడు. ఆ రక్తం శాంపిల్ ని తీసుకుంటాడు. ల్యాబ్ కి వెళ్ళినాక అక్కడ వర్క్ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ని కాసేపు డిస్ట్రాక్ట్ చేసి హీరో ఆఫీస్ లో కూర్చోబెడతాడు. ఇక ఈ గ్యాప్ లో హీరో సీక్రెట్ గా ల్యాబ్ లోకి ఎంటర్ అయి ఎవిడెన్స్ గా దొరికిన ఎలక్ట్రిక్ బ్లేడ్ మీద ఉన్న ఓ రక్తాన్ని కెమికల్ తో తుడిచివేస్తాడు. తన కుక్క రక్తాన్ని దీని మీద పోసి కవరప్ చేసిస్తాడు. కట్ చేస్తే మిన్ పై అధికారి వెళ్లి ఓ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని రా, ఎంతసేపు చేస్తాడు మీ ప్రొఫెసర్ అని మిన్ ని తిడతాడు. సో మిన్ వెంటనే ల్యాబ్ దగ్గరికి వెళ్లి హీరోని కలుస్తుంది. హీరో ఫుల్ టెన్షన్ లో ఇంకా చెమటలతో ఉండటం ల్యాబ్ టెక్నీషియన్ ఇంకా మిన్ చూసి డౌట్ పడతారు. ల్యాబ్ టెక్నీషియన్ తిరిగి ఎలక్ట్రిక్ బ్లేడ్ ని టెస్ట్ చేయడానికి తన రూమ్ కి వెళ్తాడు. మిన్ నుండి సార్ ఓ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి, మా సార్ నన్ను సావగొడుతున్నా అని చెప్తుంది. సరే రేపు మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకో అని హీరో అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఎలక్ట్రిక్ బ్లేడ్ మీద ఉన్న బ్లడ్ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. కానీ దాని మీద ఓ రక్తం కాకుండా కుక్క రక్తం ఉందని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పగా మిన్ షాక్ అయిపోతుంది. ఇక దీంతో లీయే కిల్లర్ అని ప్రూవ్ చేయలేమని డిపార్ట్మెంట్ అంటుంది. కానీ స్వయంగా లీయే హత్య చేసిన అని కన్ఫెస్ చేశాడు కదా అని మిన్ అంటుంది. ఇక లీ కిల్లర్ అని రుజువు చేయాలి అంటే ఇంకో దారి ఉంది. అదే హత్య చేయడానికి వాడిన వెపన్. ఓహ్ తల మీద లీ బలంగా కొట్టి ఉండటం వల్లనే ఓహ్ చనిపోయింది. ఆ వెపన్ ని గనుక పోలీసులకు దొరికితే లీని లోపలేయచ్చు. ఇది ఇలా ఉంటే లీని ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్రైమ్ నుండి హీరో బయట పడేస్తాడు. హీరో ఇప్పుడు తన కూతుర్ని కనిపెట్టేందుకు బయటికి వెళ్తాడు. ఓహ్ ని చంపేసిన లీ తన కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు, అసలు తన కూతురికి చనిపోయిన ఓహ్ కి ఏంటి లింక్ అని హీరోకి తెలీదు. ఓహ్ గురించి తెలిస్తే లీ ఎందుకు తన కూతుర్ని కిడ్నాప్ చేశాడో తెలుస్తుంది. ఇప్పుడు హీరో ఓహ్ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. చనిపోయిన ఓహ్ రూమ్ లోకి హీరో సీక్రెట్ గా ఎంటర్ అవుతాడు. ఓహ్ ఫ్రెండ్ ఒక ప్రాస్టిట్యూట్, ఆమెని హీరో కలుస్తాడు. ఈమెకి లీ గురించి తెలియదు, కానీ ఓహ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన బ్యాంగ్ గురించి తెలుసు. వీడు గుర్రాల మీద బెట్టింగ్ వేస్తాడు. ఓహ్ ని ఎప్పుడు లవర్ లాగా ట్రీట్ చేయలేదు. కానీ లీ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తా అని ప్రాస్టిట్యూట్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక హీరో ఓహ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అయ్యేందుకు వెళ్తాడు. ఆ టైంలోనే హీరోకి మిన్ కాల్ చేసి ఎక్కడున్నారు సార్, ఓహ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తా అన్నారు, ఏంది లేట్, లీ హత్యకు వాడిన వెపన్ ని వెతికేందుకు పోలీస్ టీం అతని ఇంటికి వెళ్ళిందని మిన్ అంటుంది. వెంటనే హీరో బండిని తిప్పి లీ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న వెపన్ పోలీసులకు దొరకకుండా వాళ్ళకన్నా ముందుగానే హీరో వెళ్లి దాన్ని దాచాలి. సో హీరో ఫాస్ట్ గా వెళ్లి లీ ఇంట్లో వెపన్ కోసం వెతుకుతాడు. వెపన్ దొరకదు, కానీ లీ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. అందులో లీతో పాటు మనం మొదట్లో హీరోకి కవర్ ఇచ్చిన అన్నోన్ పర్సన్ ఉంటాడు. వీడికి పక్కా తన కూతురు గురించి తెలిసి ఉంటుందని చెప్పి వీడి కోసం వెతుకుతాడు. ఆ టైంలోనే పోలీసులు లీ ఇంటికి రీచ్ అవుతారు. హీరో ఒక చోట దాక్కుంటాడు. ఎట్ లాస్ట్ పోలీసులకి లీ హత్యకు వాడిన వెపన్ దొరుకుతుంది. అది ఒక ఐరన్ రాడ్. తర్వాత ఇదే ఇంట్లో హీరో జేబులోంచి పడిపోయిన స్కాల్పల్ కూడా పోలీసులకు దొరుకుతుంది. ఈ రెండింటిని పోలీసులు ల్యాబ్ కి పంపుతారు. డాక్టర్స్ వాడి స్కాల్పల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా అని మిన్న ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఫైనల్ గా ఇక పోలీసులకి వెపన్ దొరికింది. ఇక దాని రిజల్ట్ పాజిటివ్ గా రావాలి అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేతికి రావాలి. ఇవి రెండు జరిగితే లీని జైలుకి పంపొచ్చు. ఇప్పుడే మిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మళ్ళీ హీరోకి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయడు. ఇక తప్పలేక మిన్ హీరో ఇంటికి వెళ్తుంది. అక్కడ హీరో ఉండడు, కానీ పెంపుడు కుక్క బ్యాండేజ్ వేసుకుని విలవిల్లాడుతూ కనిపిస్తుంది. మిన్ వెంటనే కుక్కని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తుంది. కుక్కని ఎవరో షార్ప్ స్కాల్పెల్ బ్లేడ్ తో అసాధారణ పార్ట్ దగ్గర కావాలని కోసారు అని డాక్టర్ అంటుంది. ఇది విన్న మిన్ కి హీరో మీద డౌట్ వస్తుంది. ఇందాక లీ ఇంట్లో స్కాల్పెల్ బ్లేడ్ దొరికింది అండ్ ఇప్పుడు తన పెంపుడు కుక్కని హీరో స్కాల్పెల్ బ్లేడ్ తో కోసాడు అండ్ టెస్ట్ కి పంపిన ఎలక్ట్రిక్ బ్లేడ్ మీద కుక్క రక్తం ఉందని రిజల్ట్ వచ్చింది. ఇదంతా చూస్తుంటే హీరోకి లీకి ఏదో లింక్ ఉందని మిన్ అనుకుంటుంది. ఆ టైంలో
ఇంతలోనే మిన్ కి తన పై అధికారి ఒక మాట చెప్తాడు. హీరో లీని సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ కోసం 10 నిమిషాలు టైం అడిగాడని చెప్తాడు. మళ్ళీ మిన్ వెళ్లి ల్యాబ్ టెక్నీషియన్ ని కలుస్తుంది. ఆ రోజు రాత్రి మీరు ఎవిడెన్స్ రూమ్ ని వదిలేసి వెళ్లారా అని అడిగితే ల్యాబ్ టెక్నీషియన్ అవును వెళ్ళినా, హీరో పిలిస్తే అతను రూమ్ కి వెళ్ళినా, ఆ రోజు నువ్వు కూడా వచ్చావు కదా. హీరో ఫుల్ టెన్షన్ తో చెమటలు పట్టి ఉన్నాడని ల్యాబ్ టెక్నీషియన్ అంటాడు. ఇక దీంతో మిన్ కి హీరో మీద ఒక క్లారిటీ వస్తుంది. హీరో లీని ఈ కేసు నుండి బయట పడేయాలి అనుకుంటున్నాడు. ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేశాడు. పైగా లీని కలిసేందుకు 10 నిమిషాల టైం కోసం కూడా రిక్వెస్ట్ పెట్టిండు. కానీ ఇదంతా హీరో ఎందుకు చేస్తున్నాడో మిన్ కి తెలియదు. దాన్ని కనిపెట్టాలని మిన్ అనుకుంటుంది. హీరోని వెతుకుతుంది. ఇంకోవైపు లీ ఇంట్లో దొరికిన ఫ్యామిలీ ఫోటోతో హీరో పక్క ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఈ ఫోటోని చూసిన కానిస్టేబుల్ ఫోటోలో లీతో పాటు ఉన్నది అతని అన్న జాన్ అని చెప్తాడు. జాన్ ఒక అనాథ. లీ తండ్రి జాన్ ని దత్తత తీసుకొని పెంచుకున్నాడు. అండ్ లీకి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు సుజిన్. తను ఇంకా జాన్ లవ్ చేసుకున్నారు. కానీ ఎందుకో తెలీదు సుజిన్ సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి కానిస్టేబుల్ కథ ముగిస్తాడు. ఈ నిజం తెలుసుకున్న హీరో ఇప్పుడు లీ సొంతూరుకి బయలుదేరుతాడు. అది గవర్నమెంట్ కట్టిన బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. ఈ ఇంటిని చాలా ఏళ్ల క్రితమే లీ వదిలేసి సిటీకి వచ్చుంటాడు. ఇప్పుడు హీరో ఈ ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అవుతాడు. గోడల మీద చనిపోయిన సుజిన్ ఫొటోస్ చాలా ఉంటాయి. వీటిని చూసిన హీరోకి తను పాస్ట్ లో డీల్ చేసిన కేసు ఒకటి గుర్తొస్తుంది. ఆ టైంలోనే షాపింగ్ కి వెళ్లి తిరిగి వచ్చిన జాన్ ని హీరో చూస్తాడు. వాడు పారిపోతుంటే హీరో చేసి మరి పట్టుకుంటాడు. కానీ బలవంతుడైన జాన్ హీరోని కొట్టి నీ కూతురు ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు లీని ఈ కేసు నుండి బయటపడాయి. అది మానేసి ఇలా నన్ను కనిపెట్టడానికి ట్రై చేస్తే మాత్రం నీ కూతురు చేస్తుంది జాగ్రత్త అని చెప్పి జాన్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇక హీరో తను లీతో మాట్లాడేందుకు 10 నిమిషాల టైం ని ఇప్పుడు యూజ్ చేసుకుంటాడు. ఏందిరా బాబు నాకు ఈ ప్రాబ్లం, నేను పాస్ట్ లో నీకు అన్యాయం చేసినందుకే నా కూతురిని కిడ్నాప్ చేసావు కదా. నాకు తెలుసు నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం వచ్చిందో అదే చెప్పిన కోర్టులో. దీనికి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. నా కూతురిని వదిలే అని హీరో లీని వేడుకుంటాడు. ఇదంతా విన్న లీ అదేం లేదు, నువ్వు నన్ను ఈ కేసు నుండి బయటపడి నేను నీ బిడ్డను వదిలేస్తా అని మళ్ళీ చెప్పిందే చెప్పి హీరోకి కోపం తెప్పిస్తాడు. కట్ చేస్తే లీతో మాట్లాడి బయటికి వెళ్తున్న హీరోని మిన్ కలుస్తుంది. హీరో లీని సేవ్ చేస్తున్నాడని మిన్ కి తెలిసిపోతుంది. నా కూతురిని లీ కిడ్నాప్ చేశాడు, అందుకే నేను ఇలా చేస్తున్నా, సారీ అని హీరో మిన్ కి చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే హీరో ప్రాస్టిట్యూట్ ని పిలిచి ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వద్దకు వెళ్ళమని చెప్తాడు. ఆమె హీరో దగ్గర డబ్బులు తీసుకొని ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన బ్యాంగ్ ని కలుస్తుంది. వీనికి మాయమాటలు చెప్పి వలలో వేసుకుంటుంది. ప్రాస్టిట్యూట్ వీడితో సెక్స్ లో పాల్గొని అతని వీర్యాన్ని ఇంకా బ్యాంగ్ చేతులతో ముట్టుకున్న మందు గ్లాస్ ని బ్యాగ్ లో దాస్తుంది. వీటిని చెప్పినట్టే హీరోకి ఇచ్చేసి వెళ్లిపోతుంది. హీరో వీటిని ల్యాబ్ కి తీసుకెళ్తాడు. డెడ్ బాడీని మళ్ళీ కట్ చేసి అందులో బ్యాంగ్ వీర్యాన్ని వేస్తాడు. అండ్ గ్లాస్ మీద ఉన్న బ్యాంగ్ ఫింగర్ ప్రింట్స్ ని విడదీసి డెడ్ బాడీ మీద వేస్తాడు. హత్యని చేసింది లీ కాదని, ఆమెని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన బ్యాంగే రేప్ చేసి చంపేశాడని ప్రూఫ్ తో సహా ఒక కొత్త పోస్ట్ మార్టం రిపోర్ట్ ని హీరో తయారు చేస్తాడు. ఈ రిపోర్ట్ ని ప్రాసిక్యూటర్స్ కి ఇస్తాడు. ఇప్పుడే పోలీస్ చీఫ్ కి ఒక కాల్ వస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ కంట్రోల్ రూమ్ కి వస్తాడు. ఇన్ని రోజులు తనే ఈ హత్య చేశానని ఒప్పుకున్న లీ ఇప్పుడు మాట మారుస్తాడు. నేను ఈ హత్య చేయలేదు, ఆ రోజు మీరు నన్ను కొట్టి టార్చర్ పెట్టడం వల్లనే అలా అబద్ధం చెప్పా అని లీ ప్రాసిక్యూటర్ల ముందు పోలీసులకు చెప్పి షాక్ ఇస్తాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా లీ కిల్లర్ కాదని తెలిసింది. అండ్ ఇంతకు ముందు పోలీసులు లీ ఇంటి వద్ద దొరికిన వెపన్ కూడా షార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కింద పడుతుంది. అంటే తల మీద ఆయన గాయానికి ఈ వెపన్ కి మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు వేరే దారి లేక పోలీసులు లీని రిలీజ్ చేస్తారు. అండ్ రేప్ చేసి చంపేసిన బ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇది మొత్తం హీరో చేసిన సెట్టింగ్. తనే ప్లాన్ వేసి లీ చేత కన్ఫెషన్ మార్చమని చెప్పుంటాడు. ఈ కేసు నుండి లీని బయటపడేసి ఇన్నోసెంట్ అయిన బ్యాంగ్ ని ఇరికిస్తాడు. ఇంతకు ముందు మీద రేప్ జరగలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు రేప్ జరిగిందని రిపోర్ట్ ఇస్తాడు. బ్యాంగ్ ని లోపల వేసేందుకు ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే ఈ రేప్ ని ఫేక్ చేస్తాడు హీరో. ఇప్పుడు లీ జైలు నుండి రిలీజ్ అయి తన ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే మిన్ ఇంతకు ముందు హీరో డీల్ చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కేసులని చూస్తుంది. అందులో ఒక కేసు మాత్రం లీ ఫ్యామిలీకి సంబంధించింది దొరుకుతుంది. ఇప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. 10 ఏళ్ల కింద గవర్నమెంట్ కరీం నది మీద బ్రిడ్జ్ కట్టింది. దీని వల్ల మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడ్డారు. లీ కూడా మత్స్యకారుల ఫ్యామిలీకి చెందినవాడే. లీ తండ్రి ఒక ఫిషర్మ్యాన్. ఇతనికి 3 సంతానం. జాన్ ని పెంచుకున్నాడు. అండ్ లీ ఇంకా సుజిన్ మాత్రం సొంత బిడ్డలు. ఇది ఇలా ఉంటే సుజిన్ ని 3 స్కూల్ పిల్లలు గ్యాంగ్ రేప్ చేసి పాడు చేస్తారు. ఆమె చనిపోతుంది. లీ తండ్రి స్కూల్ పిల్లల మీద కేసు చేస్తాడు. కానీ ఆ స్కూల్ పిల్లలు చాలా పెద్ద పవర్ఫుల్ ఫ్యామిలీ నుండి వచ్చుంటారు. వాళ్ళు అధికారులకి లంచం ఇచ్చి ఇది రేప్ కేసు కాదు, నార్మల్ సూసైడ్ గా కేసుని మార్చమంటారు. విట్నెస్ గా డబ్బుని తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్తుంది. సుజిన్ ఎప్పుడు అబ్బాయిలతోనే ఉండేది, అబ్బాయిలతోనే తిరిగేది, తను ఒక తిరుగుబోతు, ఇది గ్యాంగ్ రేప్ కాదని చెప్తుంది. సుజిన్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన హీరో కూడా
ఇది గ్యాంగ్ రేప్ కాదని, సుజిన్ చావుకి ఇంకా ఈ స్కూల్ పిల్లలకి ఎలాంటి సంబంధం లేదని హీరో తన రిపోర్ట్ లో పేర్కొంటాడు. హీరో కూతురికి ఒక హెరిడిటరీ జబ్బు ఉంది, దాన్ని నయం చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నార్మల్ పోస్ట్ మార్టం చేసే హీరో దగ్గర అంత డబ్బు ఉండదు. ఇక హీరో సహచరుడు తప్పుడు రిపోర్ట్ రాయమని హీరోని ఫోర్స్ చేస్తాడు. చాలా పెద్ద అమౌంట్ లో లంచాన్ని హీరోకి ఇప్పిస్తాడు. ఇలా సుజిన్ కి అన్యాయం జరుగుతుంది. ఈ బాధని తట్టుకోలేకనే లీ తండ్రి చనిపోతాడు. కానీ ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటి అంటే హీరో తన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఓన్లీ పాసిబిలిటీసే పేర్కొంటాడు. అంటే స్కూల్ పిల్లలు సుజిన్ ని రేప్ చేసి చంపేస్తారు, ఆమె బాడీని సముద్రంలో పడేస్తారు. దీని వల్ల బ్లడ్ తుడిచిపోతుంది. దీంతో ఆమె బాడీలో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అయిన దానికి సైంటిఫిక్ గా ప్రూఫ్స్ లేవు. అందుకే హీరో గ్యాంగ్ రేప్ జరగలేదని ఓన్లీ అన్సర్టనిటీస్ మాత్రమే చెప్పకుండా దాస్తాడు. ఎటు చూసినా హీరో చేసిన తప్పే, కానీ తన కూతురు బ్రతకడం కోసం ఇలా చేశాడు అనుకుందాం. ఇలా లీ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇది జరిగిన 5 years కే తన చెల్లిని రేప్ చేసి చంపేసిన దుర్మార్గులని లీ చంపేసి ఉంటాడు. అండ్ డబ్బులు తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్పిన ఓహ్ని కూడా లీ మొన్న చంపేశాడు. ఈ కేసులో తమకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని లీ ఇంకా జాన్లు చంపుతూ వస్తున్నారని మనకు అర్థమైపోతుంది. ఈ కేసులో తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రొడ్యూస్ చేసిన హీరో ఒక్కడే ఇప్పుడు మిగిలాడు. ఇతన్ని కూడా చంపడానికి లీ స్కెచ్ వేస్తాడు. మిన్ కి ఈ విషయం అర్థమై వెంటనే హీరోని వెతుక్కుంటూ లీ ఇంటికి వెళ్తుంది. జైలు నుండి రిలీజ్ అయిన లీ పుర్సాతుగా భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి, నిన్ను కేసు నుండి బయటపడేసిన, నా కూతురిని వదిలేయి, తను ఎక్కడ ఉందో చెప్పు అని హీరో లీని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అది చెప్పకుండా లీ, ఎందుకు ప్రొఫెసర్, నా చెల్లి ఏం పాపం చేసింది, ఎందుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి నా చెల్లికి అన్యాయం చేశావని క్వశ్చన్ చేస్తాడు. దానికి హీరో సారీ చెప్తాడు. నేను చేసింది తప్పే, కానీ నన్ను ఏమన్నా చేసుకో, నా కూతురి మాత్రం వదిలే అని హీరో అంటాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా లీ చెప్పట్లేదని హీరో ఒక కత్తిని తీసుకొని లీని బెదిరిస్తాడు. తనని చంపేసే టైంలోనే లీ హీరో కూతురిని కిడ్నాప్ చేసి ఉంచిన లొకేషన్ ని హీరోకి చెప్తాడు. లీ హీరో కూతురిని బ్రిడ్జ్ వద్ద ఉన్న వాళ్ళ సొంత ఇంట్లో బంధించి ఉంటాడు. ఇక దీంతో హీరో ఫాస్ట్ గా అక్కడికి వెళ్లేందుకు బయలుదేరుతాడు. కట్ చేస్తే డిటెక్టివ్ మిన్ హీరో ఇంటికి వెళ్తుంది. అక్కడ జాన్ ఇంకా లీ కలిసి ఉన్న ఫోటో మిన్ ని చూసి ఆ ఫోటోలో ఉన్న బ్రిడ్జ్ ఎక్కడ ఉందో కనిపెడుతుంది. తను కూడా లీ సొంత ఇంటికి హీరో కన్నా ముందే బయలుదేరుతుంది. అక్కడ జాన్ ఉంటాడు. మిన్ ని చూసిన జాన్ ఈమెను చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మిన్ తన గన్ తో జాన్ ని షూట్ చేసి చంపేస్తుంది. లోపల రూమ్ నుండి దుర్వాసన రావడంతో ఏంటో చూద్దామని మిన్ వెళ్తుంది. అక్కడ ఉన్న హీరో కూతురు డెడ్ బాడీని చూసిన మిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కిడ్నాప్ చేసిన లీ ఆల్రెడీ ఎప్పుడో హీరో కూతురుని చంపేసి ఉంటాడు. ఇప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. తన కూతురి డెడ్ బాడీని చూసిన హీరో బోరున విలపిస్తాడు. తన వల్లే ఇలా జరిగిందని హీరో చనిపోయిన కూతురికి సారీ చెప్పి బాధపడతాడు. ఆమె డెడ్ బాడీని లిఫ్ట్ చేద్దామని చూస్తే లోపల బాడీ ఉండదు. కేవలం అక్కడ తల, చేతులు, కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. యాక్చువల్ గా లీ ఓహ్ని ఇంకా హీరో కూతుర్ని ఒకేసారి కిడ్నాప్ చేస్తుంటాడు. హీరో కూతుర్ని తెచ్చిన రోజే చంపేసి ఆమె బాడీని ఓహ్ డెడ్ బాడీ లాగా ఫేక్ సీన్ ని క్రియేట్ చేస్తాడు. అంటే ఓహ్ని చంపేసిన స్పాట్ దగ్గర ఉన్నది ఓహ్ బాడీ కాదు, హీరో కూతురిది. ఓహ్ తల దగ్గర హీరో కూతురి బాడీని పెడతాడు లీ. హీరోకి కాల్ లో వినిపించిన తన కూతురి మాటలు లైవ్ లో చెప్పినవి కావు, అది ఇంతకు ముందు లీ రికార్డ్ చేసినవి. ఇప్పుడే హీరోకి తన కూతురి శవాన్ని పోస్ట్ మార్టం చేశాడని గుర్తొచ్చి విలవిల్లాడుతాడు. పైగా హీరో 2 times పోస్ట్ మార్టం చేస్తాడు. వ్యాంగ్ వీర్యాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ బాడీలోకి వేసినప్పుడు సెకండ్ టైం అన్నమాట. ఈ సిచ్యువేషన్ ఏ తండ్రికి రాకూడదని హీరో బాధపడతాడు. ఈ టైంలోనే ఇక్కడికి లీ కూడా వస్తాడు. నా చెల్లి చనిపోయినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. ఆ కేస్ కి నువ్వు లంచం తీసుకొని తప్పుడు రిపోర్ట్ రాశావు, అందుకే నీ కూతురిని చంపి నీకు కూడా నాకంటే ఎక్కువ బాధనివ్వాలని డిసైడ్ అయ్యాను. దానికోసమే గవర్నమెంట్ కరీం నది మీద కట్టిన బ్రిడ్జ్ ని హెల్ప్ గా తీసుకొని పోలీసులని డివైడ్ చేశాను అని లీ హీరోతో అంటాడు. తన కూతుర్ని చంపేసి తనతోనే పోస్ట్ మార్టం చేపించినందుకు లీని హీరో గన్ తో కాల్చి చంపుతాడు. తను తప్పుడు రిపోర్ట్ రాయడం వల్లనే సుజిన్ కి అన్యాయం జరిగింది. అంటే ఒక రకంగా హీరో కూడా దీనికి కారణం. సో ఫుల్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకొని హీరో కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.